నమస్తే సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. సబ్ సెంటర్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. బీసీ రిజర్వేషన్ ప్రక్రియ సాధించే వరకు పోరాటం ఆపేది లేదని వెల్లడించిన కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు. సిరిసిల్లలో రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం. తంగలపల్లి మండలం బద్దెనపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మోడీ గిఫ్ట్ సైకిళ్లను పంపిణీ చేసిన బీజేపీ నాయకులు. నిరుపేద యువత పెళ్లికి బియ్యం వితరణ చేసిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు. సామాజిక మాధ్యమాల్లో జిల్లా కలెక్టర్పై జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఉద్యోగ జేఏసీ నాయకులు ఖండన. సబ్ సెంటర్ల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమీకృత జిల్లా కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో సిరిసిల్ల జిల్లాలో మంజూరైన 16 పీహెచ్సీ సబ్ సెంటర్ల నిర్మాణ పనుల పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. సిరిసిల్ల జిల్లాలో మంజూరైన 5 ప్రాథమిక ఆరోగ్య కేంద్ర భవనాలలో 3 పీహెచ్సీలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని, మరో పీహెచ్సీ ప్రారంభానికి సిద్ధంగా ఉందని, గంభీర్రావుపేట రూపుదశలో ఉందని అధికారులు వివరించారు. సిరిసిల్ల జిల్లాకు మంజూరైన 16 సబ్ సెంటర్ల మంజూరు కాగా 5 సబ్ సెంటర్ల నిర్మాణానికి స్థల సమస్యలు ఉన్నాయని తెలుసుకున్న కలెక్టర్ సంబంధిత మండల తహసీల్దార్లతో స్వయంగా ఫోన్లో మాట్లాడి కలెక్టర్ భూ సమస్యలను పరిష్కరించారు. పీహెచ్సీ సబ్ సెంటర్ నిర్మాణ పనులు అదేవిధంగా గంభీరావుపేట పీహెచ్సీ నిర్మాణ పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పీహెచ్సీ సబ్ సెంటర్ల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు అందుబాటులోకి పెట్టిందని, పనులు ఆలస్యం కాకుండా ప్రత్యేక చొరవతో పనిచేయాలని అన్నారు. అగ్రహారం తిప్పాపూర్ బస్టాండ్ ప్రాంతంలో కొత్త సబ్ సెంటర్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందించాలని అన్నారు. ఈ సమావేశంలో ఈఈపీఆర్ సుదర్శన్ రెడ్డి, జిల్లా వైద్యాధికారి డాక్టర్ రజిత, వేములవాడ మున్సిపల్ కమిషనర్ అన్వేష్, జెడ్పీ డిప్యూటీ సీఈఓ గీత, ఆర్ఎండ్బీ అధికారులు తదితరులు పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ సాధికారత సాధించే వరకు రాహుల్ గాంధీ నాయకత్వంలో పోరాటం చేస్తామని కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి హనుమంతరావు అన్నారు. ఈ రోజు సిరిసిల్లలో పర్యటించిన ఆయన జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్ను కలిశారు. అనంతరం అంబేద్కర్ చౌక్ వద్ద రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీల అభ్యున్నతి కోసం రాహుల్ గాంధీ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు 4500 కిలోమీటర్లు పాదయాత్ర చేశారని వి హనుమంతరావు గుర్తు చేశారు. 42% బీసీ రిజర్వేషన్ ను సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపాదిస్తే అందులో వెనుకబడిన తరగతుల ముస్లింలకు రిజర్వేషన్ కేటాయించడం సబబు కాదని బీజేపీ నాయకులు పేర్కొనడం వారి అవివేకానికి నిదర్శనమన్నారు. ఉత్తరప్రదేశ్ లో 5% ముస్లిం రిజర్వేషన్ ను ఎలా అమలు చేస్తున్నారని ప్రశ్నించారు. సిరిసిల్లలో మహాత్మా జ్యోతిరావు పులే విగ్రహాన్ని పెట్టడానికి తన వంతుగా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సంగీతం శ్రీనివాస్, గడ్డం నరసయ్య, ఆడపు ప్రభాకర్, చంద్రకళ, ఆకునూరి బాలరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉద్దేశం ఏమిటంటే దేశ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు కులగన జరగలేదు. నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా 3 సార్లు కలిసిన నరేంద్ర మోడీని, అయ్యా మా బీసీ జనాభా ఎక్కున్నది, దానికి సెపరేట్ మినిస్ట్రీ ఇవ్వాలి, మా బాధలు ఎక్కున్నాయి, చదువులలో కానీ ఉద్యోగాలలో కానీ చెప్పినా నరేంద్ర మోడీ ఎన్నడూ పట్టించుకోలేదు. కానీ ఇవాళ మా అపోజిషన్ నాయకుడు అయినటువంటి రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 4500 కిలోమీటర్లు నడిచి రోడ్డు వెంబడి ఉన్నటువంటి ప్రజలు, అది రైతులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, అట్టడుగున్నటువంటి పేదరికం కావచ్చు, మోదు బండి నడిపిస్తున్నటువంటి వాళ్ళు కానీ, పొలాలలో పనిచేస్తున్నటువంటి కూలీలు కానీ అందరినీ కలిశాడు. ఆయనకు ఎవరికి రాని ఆలోచన వచ్చింది. ఏమిటి
ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరికి సరి అయిన న్యాయం జరగాలంటే ఆయన ఒక మాట్లాడు, వీ కమ్ టు ది పవర్ విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సస్ అన్నాడు. కులగన జరగాలన్నాడు. అదే ఆలోచన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ బీసీ మినిస్టర్ పున్నం ప్రభాకర్ క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి ఆర్డినెన్స్ కూడా తీయడం జరిగింది. దీనికి అపోజిషన్ వాళ్ళు ఎంతసేపటికి ఇది జరగదు, ఇది ఉండదు, ఇది అయ్యే పని కాదు, ఇంకోరు ఏమంటారంటే ఇది ముస్లింలకు రిజర్వేషన్ మేము ఒప్పుకోమంటున్నాం. ముస్లింల పేదోళ్ళు లేరు బాబు. ఉత్తరప్రదేశ్లో 5% రిజర్వేషన్ ఇస్తున్నారు. మరి ఈడెందుకు వద్దంటున్నారు? కేవలం వాళ్ళకి ఏంటంటే ఆర్ఎస్ఎస్ బీజేపీకి ఒకటే ఆలోచన, ఈ దేశాన్ని హిందూ దేశం చేయాలని, ముస్లింలు ఈ దేశం నుంచి ఎలగొట్టాలనే వారి ఆలోచన. కానీ స్వాతంత్ర్యం తెచ్చినప్పుడు ప్రతి ఒక్కరు మౌలానా మొదలు పెడితే ఎంతోమంది ముస్లిం నాయకులు, హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరూ కూడా ఆనాడు మహాత్మా గాంధీ ఎంబడి, పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఎంబడి, సర్దార్ వల్లభాయ్ పటేల్ ఎంబడి, మౌలానా అందరూ కలిసి ఈ స్వాతంత్రం తెచ్చారు. ఆ రోజే డిసైడ్ అయింది ఇది సెక్యులర్ దేశం అని. వీళ్ళకి ఎంతసేపటికి దేశాన్ని విడగొట్టాలి, హిందూ దేశం చేయాలి, వారు పరిపాలించాలి అనే ఆలోచన. దానికి రాహుల్ గాంధీ గారు కంకణం కట్టుకున్నారు. మొన్న టాల్ కటోరా స్టేడియంలో ఆయన చాలా క్లియర్గా అన్నాడు, నేను ఎంతసేపటికి ఎస్సీలు ఎస్టీల గురించే తెలిసింది, నాకు బీసీల సంగతి ఇప్పుడు నాకు అర్థమవుతుంది, తప్పనిసరిగా 9th షెడ్యూల్ను తీపించి మోర్ దాన్ 50% న్యాయం చేస్తా బీసీలకు అన్నప్పుడు మాకు ఒకటి ఆలోచన వచ్చింది. మేము 18th సెంచరీలో మహాత్మా జ్యోతిరావు పూలే చదువుకుంటేనే భవిష్యత్తు, అగ్ర కులాలతో మీరు ఈక్వల్గా ఫైట్ చేయాలంటే తప్పనిసరిగా మనం ఈనాడు చదువుకోవాలన్నాడు. సావిత్రి పూలేతో కూడా స్కూల్ పెట్టించి ఆమె మహిళలు కూడా చదవాలని, అదే ఆలోచనలో నడుస్తున్నటువంటి రాహుల్ గాంధీ గారికి నా ఉదయపూర్వక ధన్యవాదాలు. మేము ఎందుకంటున్నామంటే 18th సెంచరీలో నేను చూడలే, మీరు చూడలే, కానీ ఇది 21st సెంచరీలో గుర్తించి మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచనను ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి రాహుల్ గాంధీ ఆయన ఆలోచనను ముందుకు తీసుకుపోతున్నారు. కాబట్టి ఆయన అనదర్ పూలేని మనం చూడలే, పూలే ఆలోచన. అదేవిధంగా ఆ రోజులలో అదే జ్యోతిరావు పూలే మా గురువు అన్నాడు, ఆయన కూడా కాన్స్టిట్యూషన్ రాశాడు. అటు కాన్స్టిట్యూషన్ను దెబ్బ కొడుతున్నారు, ఇక్కడనేమో బీసీలకు అన్యాయం చేస్తున్నారు. కాబట్టి మన రాష్ట్రంలో రేపు జరగబోయే లోకల్ వార్డు ఎన్నికల్లో తప్పనిసరిగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, జిల్లా పరిషత్, సర్పంచులు కూడా ఎక్కువ సంఖ్యలో గెలవాలి. ఎందుకంటే రాహుల్ గాంధీ ఆలోచన ఈనాడు ఎట్లున్నదంటే, ఆ రోజులలో మనం మహాత్మా జ్యోతిరావు పూలే చూడలే, సావిత్రిబాయి పూలే చూడలే, కానీ ఇద్దరు తప్పనిసరిగా మరో పూలేలాగా వర్తిస్తుంది. కాబట్టి ఆయనకు తప్పనిసరిగా ఈ వచ్చే ఎన్నికలు ఇదే కాదు, అన్ని రాష్ట్రాలలో జరగాలి. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ రాష్ట్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అక్కడ కూడా కులగన జరగాలి. సరి అయిన నాయకత్వం రావాలంటే చదువులలో, ఉద్యోగాలలో, అదేవిధంగా రాజకీయంగా కూడా ప్రతి పేదవాడు పైకి రావాలనేదే మా ఉద్దేశం. ఇవాళ రేవంత్ రెడ్డి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. 5, 6, 7 తేదీలలో ఢిల్లీకి రావాలి అందరూ. ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర కూర్చుందాం, నరేంద్ర మోడీ ఎట్లా అయినాడో చూద్దాం అనేదే నా ఉద్దేశం. ఎందుకంటే ఆయన తనకు తాను ఓబీసీ అంటాడు, కానీ ఓబీసీలకు ఒక్క పని చేయలేదు. అదే అగ్ర కులాల్లో పుట్టిన ఇందిరాగాంధీ భూ సంస్కరణ అమలు చేసింది, ఉండేవాడికే భూమి ఇచ్చింది, అంతటితో ఆగలే. బ్యాంకు నేషనలైజ్ చేసి ప్రతి పేదవాని ముగ్గిట్లో పోయింది బ్యాంకులు. అదే ఆలోచనలో మనవడైనటువంటి రాహుల్ గాంధీ ముందుకు తీసుకుపోతుంటూ ప్రతి పేదవాడు
బీసీ ఎస్సీలందరూ కూడా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీకి రావాలి. ఢిల్లీలో తాడో పేడో తెలుసుకుందాం. ఇక్కడనైతే ఎట్లనన్నా లోకల్ బాడీలో నిర్ణయం జరిగిపోయింది. ఇక్కడ ఎన్నికలు అయితే కానీ అన్ని రాష్ట్రాలలో జరిగితే 90% జనం ఉన్నాం మనం, ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనార్టీ. కానీ 10% వాళ్ళే లాభపడుతుందని రాహుల్ గాంధీ ఒక్కసారిగా మీద ఆయన ఎక్స్రే అన్నాడు. ఎక్స్రేలో అన్నీ తెలిసిపోతుంది. కింది స్థాయిలో వాటి బతుకు తెరువు ఎట్లున్నదో తెలుసుకోవడానికి చేస్తున్నటువంటి రాహుల్ గాంధీకి నా హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తూ ఈ పాలాభిషేకం ఎందుకు చేస్తున్నామంటే నీకు ఒక మంచి ఆలోచన వచ్చింది. నీ ఆలోచనను మా పేద ప్రజలకు న్యాయం చేయాలని ఇవాళ 21st సెంచరీ అంటే 18th సెంచరీలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆలోచన పెడితే 21st సెంచరీలో రాహుల్ గాంధీ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి 21 బిడ్డలతో మొన్న హైదరాబాద్లో చేశాం, ఇవాళ సిరిసిల్లలో చేశాం. తప్పనిసరిగా ఎక్కువ సంఖ్యలో ఢిల్లీకి రావాలి, ఢిల్లీని ముట్టడియాలి. తప్పనిసరిగా పార్లమెంట్లో 9th షెడ్యూల్ను తీసి 50% సీలింగ్ను ఎత్తేయడానికి రాహుల్ గాంధీ కంకణం కట్టుకున్నాడు. అందరూ కూడా చలో ఢిల్లీ అని రావాలని కోరుతున్నా. అదేవిధంగా ఇక్కడ నేను చూసిన ఇప్పుడే అంబేద్కర్ తయారు చేసిన అక్కడ ఏది మహాత్మా జ్యోతిరావు పూలే సావిత్రి పూలే గురించి ఫౌండేషన్ వేసిండు. నేను అక్కడ కూడా చూశాను. నా తరఫు నుంచి ఒక మంచి కార్యక్రమం చేస్తున్నాను. నా తరఫు నుంచి ₹1,00,000 మన వీరికి ఇస్తున్నా. తొందరగా ఏ దినమైతే జ్యోతిరావు పూలే సావిత్రి పూలే పెట్టిన రోజు నేను మళ్ళీ వస్తాను. ఇక్కడ తంగలపల్లి మండలం బద్దనపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు మోదీ గిఫ్ట్ పేరుతో సైకిళ్లను బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు రెడ్డబోయిన గోపి పంపిణీ చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ సీఎస్ఆర్ నిధులతో మోడీ గిఫ్ట్ పేరుతో బద్దనపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న 10వ తరగతి విద్యార్థులకు సైకిళ్లను పంపించడం జరిగిందని అన్నారు. విద్యార్థులు ఈ 10వ తరగతి ఫలితాల్లో మంచి ఉత్తీర్ణత సాధించి పాఠశాలకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. మొత్తం పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 86 సైకిళ్లను పంపిణీ చేయడం జరిగిందని వెల్లడించారు. సైకిళ్లను పంపిణీ చేసిన బండి సంజయ్ కుమార్ కు బీజేపీ నాయకులకు విద్యార్థులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు శ్రీధర్రావు, ప్రధాన కార్యదర్శి ఇటుకల రాజు, వినయ్ యాదవ్, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు రాగుల రాజిరెడ్డి, శ్రీనివాస్, ముత్యం రవి, నాగుల శ్రీనివాస్, ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ పార్లమెంటు సభ్యులు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారు ఏదైతే వారి జన్మదినం సందర్భంగా మోదీ గారి పేరు పైన ప్రభుత్వ పాఠశాలలో చదివే 10వ తరగతి విద్యార్థులకు మరి సైకిళ్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు కనుక అందులో భాగంగా తంగలపల్లి మండలం బద్దనపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మరి 86 మంది పిల్లలకు 38 మంది గర్ల్స్, 38 మంది బాయ్స్కి, 48 మంది బాయ్స్కి ఈరోజు సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు అతి సామాన్యమైన కుటుంబం నుండి ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఎదిగిన వారు మరి సామాన్య కుటుంబాల యొక్క బాధలు వారికి తెలుసు కనుక 10వ తరగతి అనగానే ఒక గట్టి పునాదిగా ఉంటుంది విద్యార్థులకు. ఒక క్లిష్టమైన పరిస్థితి కనుక సెకండరీ బోర్డుకి ఇది ప్రమోషన్ కనుక దీంట్లో సమయం సరిపోదని ఒక ఆలోచనతోటి మరి పాఠశాలకు రావడానికి సమయానికి, పాఠశాల నుండి సమయానికి వెళ్ళడానికి వారికి ఇబ్బంది కలగకుండా పూర్తి సమయం విద్యకు కేటాయించే విధంగా వారు ఒక నిర్ణయం తీసుకున్నారు. ఒక సామాన్య కుటుంబంలో పుట్టి ఒక ప్రభుత్వ ఉన్నత పాఠశాల చదువుతున్న విద్యార్థి యొక్క తల్లిదండ్రులకు వారికి ఒక సైకిల్ కొనియాలంటే ఎంత వ్యయభారం అవుతుందో వారికి తెలుసు కనుకనే, వారికి బాధలని తెలుసు కనుకనే ఈరోజు వారి కార్యక్రమాన్ని తీసుకున్నారు. ఈ పిల్లలందరికీ సమయం ఉండి సరిగా చదువుకొని మంచి ఉత్తీర్ణత సాధించాలని ఒక లక్ష్యంతో వారి కార్యక్రమాన్ని ఎంచుకున్నారు కనుక ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా బద్దనపల్లి గ్రామంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ మిగతా 2 రోజుల్లో తంగలపల్లి మండలంలోని ప్రతి ఉన్నత పాఠశాలలో మిగతా సైకిళ్ల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. పార్లమెంటు పరిధిలో 20,000 సైకిళ్లకు వారు శ్రీకారం చుట్టారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు 20,000 సైకిళ్లకు శ్రీకారం చుట్టారు. అదే రకంగా వారు పార్లమెంటు సభ్యునిగా ఎన్ని రోజులు కొనసాగినా కానీ అన్ని రోజులు ప్రతి సంవత్సరం 10వ తరగతి పిల్లలకు సైకిళ్ల పంపిణీ చేస్తామని చెప్పారు. అదే రకంగా దీంతో ఆపకుండా ప్రభుత్వ పాఠశాలలో చదివే ఎల్కేజీ నుండి 5వ తరగతి చదివే పిల్లలందరికీ మోదీ గారి కిట్ పేరు మీద
ఒక మంచి బ్యాగు, అందులో బుక్స్, అందులో పెన్స్, అందులో ఎరేజర్స్, అందులో పెన్సిళ్ళు, వాటితో పాటు ఒక స్టీల్ బాటిల్ను, మంచి క్వాలిటీ బాటిల్ను వారు పెట్టి రానున్న రోజుల్లో అవి కూడా ప్రభుత్వ పాఠశాలలో మోడీ కిట్ను పంచే ఏర్పాటు చేస్తున్నారు. కనుక ఈరోజు రాజకీయం చేసే వ్యక్తులందరూ ఏ రకంగా లబ్ధి పొందాలని ఆలోచిస్తారు తప్ప ప్రతి సామాన్య కుటుంబం నుండి వచ్చిన ఎవరైతే బండి సంజయ్ కుమార్ గారు ఉన్నారో వారు ఈ విద్యార్థుల కోసం, వాళ్ళ తల్లిదండ్రుల కోసం ఆలోచించి కార్యక్రమాలు చేస్తారు కనుక వారందరికీ, మరి వీళ్ళందరి పిల్లల తరపున వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై. నిరుపేద వివాహ కుటుంబానికి 36వ వార్డు మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు బియ్యం వితరణ చేసి చేయూతనిచ్చారు. సిరిసిల్ల పట్టణంలోని భూపతి నగర్ కు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన ఇంజుమూరి సలోచన కీర్తిశేషుల రాములు కూతురు అపర్ణ వివాహం సందర్భంగా మాజీ కౌన్సిలర్ 25 కిలోల బియ్యం అందించి నూతన వధువును ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వధువు బంధువులు హర్షం వ్యక్తం చేస్తూ మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజుకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గడ్డం వెంకటేష్, కొక్కుల నర్సయ్య, అడిగొప్పుల దేవదాస్, వధువు బంధువులు పాల్గొన్నారు. సామాజిక మాధ్యమాలలో జిల్లా కలెక్టర్ ఉన్నతాధికారులపై జరుగుతున్న అసత్య ప్రచారాల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఉద్యోగుల జేఏసీ వివిధ సంఘాల ప్రతినిధులు కోరారు. బుధవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాపై సామాజిక మాధ్యమంలో జరుగుతున్న అసత్య ప్రచారాలపై సిరిసిల్ల జిల్లా ఉద్యోగుల జేఏసీ, టీఎన్జీఓ, టీజీఓ, రెవెన్యూ సంఘాల నాయకులు సమీకృత జిల్లా కలెక్టర్లో సమావేశం నిర్వహించి ఖండించారు. కలెక్టర్పై తప్పుడు ప్రచారాలు చేస్తున్న వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం సమర్పించారు. గత కొన్ని రోజులుగా సిరిసిల్ల జిల్లా కలెక్టర్పై ఫేస్బుక్, యూట్యూబ్ ఛానల్స్ లో అసత్య ప్రచారాలు జరుగుతున్నాయని సిరిసిల్ల ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ప్రవీణ్ అన్నారు. 13 నెలలుగా జిల్లా కలెక్టర్ సిరిసిల్లలో పనిచేస్తున్నారని, ఇప్పటి వరకు ఏ ఉద్యోగులను కలెక్టర్ ఇబ్బందులకు గురి చేయలేదని అన్నారు. సామాజిక మాధ్యమాల్లో కలెక్టర్ అనే గౌరవం లేకుండా కలెక్టర్ ఇష్టరాజ్యం, ఉపాధ్యాయుల వేధింపుల పేరిట ఇష్టం వచ్చినట్లు తప్పుడు కథనాలు ప్రచారం చేయడం దారుణమని అన్నారు. అధికారులను, ఉద్యోగులను జిల్లా కలెక్టర్ ఎక్కడా ఎప్పుడు వేధించలేదని అన్నారు. మండలాల్లో ఎక్కడైనా ఉద్యోగులను చిన్న సమస్యలు ఉంటే కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఉద్యోగులకు సంబంధం లేదని, అనవసరంగా కలెక్టర్, జిల్లా యంత్రాంగంపై దురుద్దేశంతో తప్పుడు ఆరోపణలు చేయవద్దని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రతినిధులు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. సబ్ సెంటర్ల నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించిన జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా. బీసీ రిజర్వేషన్ ప్రక్రియ సాధించే వరకు పోరాటం ఆపేది లేదని వెల్లడించిన కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ హనుమంతరావు. సిరిసిల్లలో రాహుల్ గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం. తంగలపల్లి మండలం బద్దెనపల్లి జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో మోడీ గిఫ్ట్ సైకిళ్లను పంపిణీ చేసిన బీజేపీ నాయకులు. నిరుపేద యువత పెళ్లికి బియ్యం వితరణ చేసిన మున్సిపల్ మాజీ కౌన్సిలర్ కల్లూరి రాజు. సామాజిక మాధ్యమాల్లో జిల్లా కలెక్టర్పై జరుగుతున్న అసత్య ప్రచారాలపై ఉద్యోగ జేఏసీ నాయకులు ఖండన. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.